హాయ్ ఫ్రెండ్స్, డబ్బుకు సంబంధించిన రెమెడీస్లో మొట్టమొదటిది యాంకర్. యాంకర్కు సంబంధించినటువంటి ఈ రెమెడీని మీరు పాటించినట్లయితే మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి డబ్బుకు సంబంధించినటువంటి దోషాలు తొలగి మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్గా ఉండి మీకు డబ్బుకు సంబంధించినటువంటి ఏ బాధలు ఉన్నా తొలగిపోతాయని చెప్పి మనకు అనేక మంది గురువులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ లాకెట్ వెండితో చేసినటువంటి ఈ లాకెట్ ఎవరైనా సరే మెడలో ధరించవచ్చు. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఉండి మనం అనుకుంటున్నట్లు విధంగా డబ్బులు రావడము, అందరూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు, ఆ డబ్బు నిలవకపోవటము, అన్వాంటెడ్ అనుకోని ఖర్చులు వచ్చి డబ్బులు వృధాగా అయిపోవటము, అనేక మంది ఎవరైనా సరే స్త్రీ పురుషులు అందరూ ధరించదగినది ఈ యాంకర్ లాకెట్. వెండితో చేసిన ఈ యాంకర్ లాకెట్ ధరించవచ్చని అందరు గురువులు చెప్పడం జరుగుతుంది. అనేక పుస్తకాల్లో అయితే, అనేక బుక్స్ లో మనం చూసినట్లయితే ఆకర్షణ, డబ్బు ఆకర్షణకి సంబంధించినటువంటి రెమెడీలో ఫస్ట్ రెమెడీ మీకు యాంకర్ దే ఉంటుంది. అంటే ఈ యాంకర్ మనం పలు విధాలుగా అయితే వాడవచ్చు. ఏ విధంగా అంటే స్టిక్కర్ రూపంలో, అంటే ఈ స్టిక్కర్ ని మీరు యాంకర్ అంటే ఇది మామూలు స్టిక్కర్ అయితే కాదండి, ఇది హైవే రేడియం అండ్ 3M రేడియంతో, హై క్వాలిటీ రేడియంతో, ప్యూర్ రేడియం అనమాట. ఇది మనకు రోడ్ సైడ్ దొరికే ఈ రేడియం షాప్ లో దొరికేటటువంటి చైనా స్టిక్కర్స్ అయితే కాదండి. ఇది అవి ప్యూర్ రేడియంస్ అయితే ఉండవు. ఇది ప్యూర్ రేడియంతో చేసినటువంటి యాంకర్ స్టిక్కర్. ఇది మీరు మెయిన్ డోర్ కి బయట పక్క, అంటే మీరు డోర్కి ఎదురుగా నిలబడితే మీకు ఎడమ పక్క ఉండే విధంగా ఒక కార్నర్ కి స్టిక్ చేసినట్లయితే మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకుండా పాజిటివ్ గా ఉండటానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మనకు అనేక మంది గురువులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ యాంకర్ స్టిక్కర్ ని మీరు మీ డోర్ కి, మెయిన్ డోర్ సింహద్వారం ఏదైతే ఉంటుందో దానికి లెఫ్ట్ సైడ్ స్టిక్ చేయాలి. ఒక మూలన స్టిక్ చేస్తే బాగుంటుంది. ఇంకా మీ క్యాబినెట్, అంటే డబ్బులు ఎక్కడైతే పెట్టుకుంటామో మనం, బీరువా కానివ్వండి, క్యాబినెట్ కానివ్వండి, మీ ఇంట్లో మీరు ఎక్కడైతే డబ్బులు అయితే పెట్టుకుంటారో అక్కడ దాని మీద కూడా స్టిక్ చేస్తే బాగుంటుంది. ఇంకా మనకు ఇంకొకటి విషయం చెప్పాల్సింది ఏంటంటే స్వస్తిక్ కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే గుణం ఉంటుందని మనం అనేక వీడియోస్ లో చూస్తున్నాము, అనేక బుక్స్ లో అయితే కూడా మనం చదువుతూ ఉంటాము. ఈ స్వస్తిక్ స్టిక్కర్ ని మీరు, ఇది కూడా ప్యూర్ రేడియంతో చేసినటువంటి స్వస్తిక్ స్టిక్కర్. అయితే ఇది మీరు సింహద్వారానికి ఒక అడుగు పై భాగంలో రెండు వైపులా గడపకి స్టిక్ చేస్తే బాగుంటుందని చెప్పి అనేక మంది గురువులు అయితే చెప్పడం జరిగింది. ఈ స్టిక్కర్స్ అన్ని మన దగ్గర ప్యూర్ రేడియం 3M రేడియంతో చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. కావలసిన వారు ఈ నంబర్కి, ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేస్తే, హాయ్ అని వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది క్యాష్ ఆన్ డెలివరీలో కూడా మీకు అందుబాటులో అయితే ఉంది ఇప్పుడు. అది కాకుండా మీ వెహికల్స్ కి ఈ మన కీ చైన్, యాంకర్ కీ చైన్ మెటల్లో ఉంటుంది. ఇది కూడా మీరు మీ ఇంటి తాళాలకు కానీ వెహికల్స్కి కానీ మీరు పెట్టుకోవచ్చు. దీనివల్ల మీకు పాజిటివిటీ పెరిగి మీరు చేస్తున్న పనుల్లో సక్సెస్ అవ్వడము, డబ్బు రావటము అనేది జరుగుతుంది. ఒక విషయం ఫ్రెండ్స్, ఇవి రెమెడీస్ మాత్రమే. అయితే డబ్బు సంపాదించడానికి మనం అనుకుంటున్నట్టుగా పూజలు, పునస్కారాలు, ఇవి రెమెడీస్ చేస్తేనే సరిపోదని కాదు. మీరు చేస్తున్న పనిలో ఏదైనా సరే పని చేస్తే డబ్బు వస్తుంది. ఈ రెమెడీస్ వాడటం వల్ల మీ యొక్క నెగిటివ్ శక్తి తొలగిపోయి పాజిటివ్ గా ఉండి మీకు బిజినెస్ చేయాలన్న ఐడియాస్ రావటము, ఈ నేచర్, ఈ యూనివర్స్ మీకు ఆ వైపుకు తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీ యొక్క నెగిటివ్ శక్తి తగ్గిపోయి పాజిటివ్ గా మీరు ఆలోచించడం ఎప్పుడైతే మొదలు పెడతారో మీకు ఆ ఆపర్చునిటీస్ వస్తున్నప్పుడు వాటిని అందిపుచ్చుకొని మీరు ముందుకెళ్ళి ఆర్థికంగా ఎదగడానికి అనేది దోహదపడుతుంది. ఇది ముందు మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఈ అఫర్మేషన్స్ చేస్తూ కూర్చుంటే మనకు డబ్బులు వచ్చేస్తాయి, రాత్రి పడుకునేటప్పుడు మనం జపం చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఇవి రెమెడీస్. ఈ రెమెడీస్ యూజ్ చేయడం వల్ల మనం మన బిలీఫ్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేసుకుంటాం అనమాట. ఆ స్ట్రాంగ్ చేసుకోవడం వల్ల మనలో ఇది
ఏమంటాము, మనలో పాజిటివిటీ అనేది వచ్చి మనం ఏదైనా పని చేస్తే తద్వారా ప్రకృతి మనకు ఏదైనా చేస్తే అది మనకు తిరిగి ఇస్తుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏమి చేయకుండా అయితే డబ్బు రాదు. ఏదైనా చేయడానికి మీరు కమిట్ అయినప్పుడు ఇలాంటి రెమెడీస్ ఇలాంటివి యూజ్ చేస్తూ మన బిలీఫ్ సిస్టమ్ని మనం స్ట్రాంగ్ చేసుకుని ముందుకెళ్తే డబ్బు తానంతగా అదే వస్తుంది. మీరు చెప్పంట కష్టానికి మీరు చేస్తున్నటువంటి పనికి ప్రతిఫలంగా డబ్బులు అనేవి వస్తాయి. సో ఈ రెమెడీస్ వాడటం వల్ల మీకు మంచి జరుగుతుందని చెప్పి ఈ యాంకర్, ఈ డబ్బుకు సంబంధించినటువంటి ధనాకర్షణకి వాడేటటువంటి రెమెడీస్ లో మొదటి స్థానంలో యాంకర్ కే ఉంటుంది. మీరు చూడండి, ఎక్కడైనా రిఫర్ చేసి చూడండి, యాంకర్ అనేది ఆ విధంగా మనకు ధనాకర్షణ కొరకే వాడతారు. సో ఈ యాంకర్ మార్కెట్ కానీ ఎవరైనా వేసుకోవచ్చండి పాజిటివ్ గా ఉండడానికి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, స్త్రీల వరకు అందరూ ఈ లాకెట్ ని మనం ధరించవచ్చు. మనం నెగిటివ్ అనేది లేకుండా పాజిటివ్ గా ఉండి అన్ని మనకు శుభాలు జరగడానికి, ధనాకర్షణకి, అంటే ధనాకర్షణకి మనం ఎందుకు చెప్పుకుంటాము అంటే ధనం వల్ల మనకి ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. సో కొందరికి ఈ నెగిటివ్ శక్తి అనేది ఎక్కువ ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్లో డబ్బులు ఆగిపోవడం కానీ, అప్పులు ఇచ్చిన వాళ్ళకి తిరిగి ఇవ్వకపోవడం కానీ, డబ్బుకు సంబంధించినటువంటి అనేక ఫ్యాక్టర్స్ కలిసిపోయి డబ్బులు రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పి మనకు అనేక మంది గురువులు అయితే చెప్పడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే ఎడమ వైపు ఉన్న గణేష్ వినాయక స్టిక్కర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇది మెయిన్ డోర్ కి లోపల పక్క స్టిక్ చేస్తారండి. మనం బయటకు వెళ్తుంటే మనకు డోర్ మీద ఒక కార్నర్ కి కనబడుతూ ఉంటుంది. దీనివల్ల కూడా ఇది కూడా ధనాకర్షణ కోసమే వాడతారు. ఇది కూడా అనేక మంది గురువులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా అది కాకుండా విజువలైజేషన్ చార్ట్, దీనికి ఒక పెద్ద స్టోరీ అయితే ఉందండి. ఎందుకంటే ఇది మనం నిద్రపోయేటప్పుడు మనం ఎదురుగా పెట్టుకుని ఉంటే దీంట్లో మనం సాధించాల్సిన గోల్స్ మనకి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాయి. విజువలైజేషన్ చేసుకుంటున్నప్పుడు ఆ విజువలైజేషన్ శక్తి వల్ల మనం అనుకుంటున్నది 100% సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి అనేక మంది విజువలైజేషన్ బోర్డ్స్ అనేది వాడుతూ ఉంటారు. ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి. ఇవన్నీ మీకు క్యాష్ ఆన్ డెలివరీలో అందుబాటులో ఉంది. మీరు జస్ట్ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసినా, ఫోన్ చేసినా ఈ నంబర్కి నేను పూర్తి మెసేజ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇప్పుడు ఉంది. మీరు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు. దాంతో పాటు పీవీసీ కార్డు ఒకటి ఉంటుంది, మన జేబులో పెట్టుకోవచ్చు. ఎల్లో కార్డు అనమాట. ఇది మనం ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా సరే మన జేబులో ఉంటుంది. దీనికి రెండు వైపులా ఒక స్వస్తిక్, ఒక యాంకర్ సింబల్ ఉండి ఐఆమ్ రిచ్ అనే వర్డ్స్ తో డబ్బు, సంపద, ఐశ్వర్యము, ఇంకా యూనివర్స్ కి కృతజ్ఞతలు చెప్పేటటువంటి వాక్యాలు ఇందులో రాసి ఉంటాయి. ఇది ఎల్లో కార్డుకి చాలా ప్రత్యేకత ఉంది. మీరు చూసినట్లయితే అనేక బుక్స్ లో మనం చూస్తూ ఉంటాము. ఎల్లో కార్డు శుభ సంకేతానికి మనకు ప్రతీకగా మనం చూస్తూ ఉంటాము. ఈ కార్డు కూడా అవైలబుల్ ఉందండి. సెట్ మొత్తము కావాలన్నా మీకు విడివిడిగా తీసుకోవాలనుకున్నా ఈ నంబర్కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెడితే మీకు డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఈ డబ్బుకు సంబంధించినటువంటి ధనాకర్షణకు సంబంధించినటువంటి ఈ రెమెడీస్ కనుక వాడినట్లయితే మనకు నెగిటివ్ శక్తి అనేది లేకుండా పాజిటివ్ గా ఉంటాయి. చాలా సింపుల్, చాలా తక్కువ ఖరీదులో ఉండేటటువంటి ఈ రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఎంతో వేలు పెట్టి మనం అనేక వస్తువులు వాడుతూ ఉంటాం ధనాకర్షణకి. అల్టిమేట్ గా అందరూ యూజ్ చేసేది ధనాకర్షణ కోసమే యూజ్ చేస్తారు. ఏవేవో వస్తువులు వాడే కన్నా ధనాకర్షణకి ముందు వరుసలో ఉండే ఈ యాంకర్ ని వాడటం వల్ల అనేక ఫలితాలు అయితే ఉంటాయని మనకు అనేక మంది గురువులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ వస్తువులు కావాలి, మనీ మంత్రానికి సంబంధించినటువంటి ఈ వస్తువులు కావాలంటే మీరు ఈ నంబర్కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీకు క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా కూడా పంపబడుతుంది. అలాగే మీరు ఈ వస్తువులు వాడి మీ నెగిటివ్ శక్తిని తగ్గించుకొని ధనాకర్షణ శక్తిని పెంచుకోవడం వల్ల మీకు డబ్బుకు సంబంధించినటువంటి దోషాలు తొలగి మీరు మంచి సంపాదన అనేది పెరుగుతుంది. బిజినెస్ గ్రోత్ అనేది ఉంటుంది. బిజినెస్ దగ్గర కూడా మీరు తిని వాడవచ్చు. బిజినెస్ పెరగడానికి, నరదృష్టి అనేది లేకుండా మీరు పాజిటివ్ గా ఉండడానికి అనేది కూడా మీకు ఫలితం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు స్పీడ్ పోస్ట్ లో పంపించబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు